నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి అసలు ఈ నియోజకవర్గంలో? ప్రధాన సమస్య నీటి సమస్య బాగా ఉధృతంగా ఉందండి. అంటే కృష్ణానది పక్కనే ఉంది కదా, అయినా నీటి సమస్య ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేకపోవటం వలన వచ్చిందండి. ముఖ్యమంత్రి గారికి దాని మీద అవగాహన లేకపోవటం, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రులు దానికి అవగాహన లేని మంత్రుల్ని వాళ్ళకి ఇవ్వటం ప్రధాన సమస్య అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా వైద్య రంగాల్లో బాగుంటుందండి. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబునేనండి. ఎందుకని? ఇసుకుపోయి ఏమిది అరాజక పాలన అంతం కోసం జనం పోరాడుతున్నారు. ఏమి లేదు, రాజధాని లేని రాష్ట్రం మన తప్ప ఇంకెక్కడ లేదుగా. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ వాళ్ళకి ఎదురు తిరిగితే కేసులు పెడుతున్నారు అంటున్నారు, వాస్తవమేనది? బాగా వాస్తవమే. మా ఊరు ఇంతవరకు కేసులు లేవు, అందరు కేసుల్లో ఉండేవాళ్ళు చాలా వరకు. మరి వాటి మీద మీరు పోరాడుతున్నారా? ఇప్పుడు ఏం పోరాడేది ఆ టైం లేదుగా, మళ్ళీ కేసులు పెడతారుగా. ఇప్పుడు అవకాశం వచ్చిందిగా, మరి ఇప్పుడు గట్టిగా చేసుకుంటారు. ఇప్పుడు వరకు ఏం అవకాశం లేదు, ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చినాక చూసుకోవటమే. కానీ అంత పోరాడాలని పని ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతం. మంచినీళ్ళు, పేడ నీళ్ళు, అది సేమ్ పేడ నీళ్ళే. ఇక్కడ హెలేజ్ హెల్త్ క్లినిక్ ఉందా? మరి హెల్త్ క్లినిక్ విలేజ్ లేదు, లేదు. తాళూరు బాటమే రోగం వస్తే తాళూరు బాటం, అమరావతి బాటం, గుంటూరు బాటం, ఏం లేదు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అసలు? ఏం బాగలేదు. వాలంటీర్లు ఏముందంటే వాళ్ళు చెప్పి చేతుల్లో వాళ్ళేగా. వాళ్ళు ఎంతో ఈయనంతే, జగన్మోహన్ రెడ్డి అంతా వీళ్ళంతే. మరి ఎమ్మెల్యే అసలు వస్తున్నాడు ఈ నియోజకవర్గానికి? అయ్యో దారిని పాటమే, దారిని పాటమే. ఎప్పుడైనా నిలదీశారా? ఏమి నెలెత్తే కేసు పెడతాడు. దెబ్బలు నెలడానికి నెల ఇట్లా